గాజులు ఘల్లుమన్నవే పిల్ల గుండెలు జల్లుమన్నవే నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్యమ్మ నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్యమ్మ నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే సాటుగా వచ్చి సరసం ఆడమన్నవే. హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మొండి మొగుడు అనదర్ బ్రాండ్ న్యూ కత్తి లాంటి ఎపిసోడ్. ఈ కత్తి లాంటి ఎపిసోడ్ లో కత్తి లాంటి పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసా? yes ఆ త్రీ కపుల్స్ ఎవరో పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 కళ్ళలో కళ్ళలో నమైకం చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. ముగ్గురికి స్వాగతం ఎంఎంపీపీకి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. మా ఆవిడ పేరు అరుణ, బీటెక్ కంప్లీట్ చేసింది, ప్రజెంట్ హౌస్ వైఫ్ గా ఉంది. హౌస్ వైఫ్ గా ఉంది. చాలా సంతోషంగా పెడుతుంది మిమ్మల్ని. ఎలాంటి కష్టాలు లేవు? అవును. ఉన్నాయి. ఎప్పుడు చెప్తాను. అందుకే చాలా కరెక్ట్. ఏమండి? మా హస్బెండ్ నేమ్ శివరామ్ రెడ్డి. తను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తారు. ఓకే. మీ ఆయనకి బాగా కష్టాలు ఉన్నాయంట, విన్నారా మీరు? అంటే కళ్ళు ప్లస్ వరకు కూడా ఆగలేదు, ఓపెన్ అప్ అయిపోతున్నాడు. అంటే తను మెయిన్ గా వచ్చేది దానికోసమే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 8 months. 8 months అవుతుంది. 8 months లోనే కంప్లైంట్స్ ఏ ఉన్నాయో కనుక్కుందాం. ఆల్ ది బెస్ట్. రైట్ సార్. మా వైఫ్ పేరు శిరీష. శిరీష, ఓకే. డిగ్రీ కంప్లీట్ చేసింది. ఓకే. చాలా బాగా చూసుకుంటారు. రైట్. శిరీష గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి? అన్ని బాగున్నాయి. నాటి. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు మీ ఆయన గురించి? నందకిషోర్ అండి పేరు. గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తారు. నన్ను చాలా బాగా చూసుకుంటారు. అంతే. బాగా చూసుకుంటున్నారు. రొట్టికి చెప్తున్నారా? చూసుకుంటున్నాడా? నిజంగా అలా అని కాదు, చూసుకుంటారు కాబట్టి చెప్తున్నాను. పక్కా? యా. రైట్. ఇద్దరికి వెల్కమ్ అండి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అది అట్లా చెప్పండి. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 years కంప్లీట్. 6 years అవుతుంది. వెరీ నైస్. వెల్కమ్ టు ఎంపీపీ. అబ్బాయి నమస్తే. నమస్తే సార్. నమస్తే. అంత బానేనా? అంతా బాగానే సార్. అంత కుశల? ఇంట్లో అందరూ బానేనా? కుశల మంగళం సార్. ఓకే. మీ ఆవిడ గురించి? ఆవిడే వరలక్ష్మి అండి. నా పేరు సతీష్ గారు. చాలా బాగుంటాం మేము. పెళ్ళి అయ్యి కూడా చాలా అన్యోన్యంగా ఉన్నాం. అది నాకు మా భార్య అంటే చాలా ఇష్టం. ఇంకా మా భార్య నవ్వు అంటే చాలా ఇష్టం మాకు. పిల్లలు ఎంతమంది? పాప పుట్టినరోజు చెప్పు. September 26. అన్ని కరెక్ట్. నీ బర్త్ రేపు? నా డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేదా? అంటే సాయిబాబా, జీసస్ తర్వాత నువ్వే. అదే. ఓకే మేడం, మీరు మీ ఆయన గురించి? మా ఆయన పేరు సతీష్ అండి. అదేంటండి మీ పెళ్లి రోజు మీ ఆయన పెళ్లి రోజు ఒకటే వచ్చింది? అలా రాకూడదా? ఒకేసారి చేసుకున్నాం కాబట్టి వచ్చింది. అంటే ఒకే పెళ్లి పందిర్లో చేసుకున్నాం. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారండి. వెరీ గుడ్. ముగ్గురికి స్వాగతం అండి ఎంఎంపీపీకి. ముగ్గురు టైటిల్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అచ్చయ్య గారు. ఏమండి అమ్మాయిలు, మామయ్య గారికి కాబోయే మొగుళ్ళకి నమస్కారం పెట్టండి.
నమస్కారం అండి. నమస్కారం. ఈడు మా చిన్నోడు బాగా ప్రేమ పెంచాము. పట్టుమని 17 లేవు. అప్పుడే పెళ్లి వయసు వచ్చింది. లేత వయసు అండి. లేత వయసు. ఇగోరా ఆ అమ్మాయి పేరేంటి నీది? అరుణ. పేరు బాగుంది. అరుణ. మా వాళ్ళకి ఏంటంటే ఆలాపనలు చాలా ఇంపార్టెంట్ అండి. కచేరీలో ఆలాపన ఎంతవరకు వస్తుంది అనేది చూస్తాము. ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు బెస్ట్ అని మేము జడ్జిమెంట్ ఇస్తామండి. ఓకే. ఫస్ట్ వచ్చి ఈ ముగ్గులు కూర్చోాలండి. ఆలాపన తెలుసు కదా, అట్లా ఎన్ని సెకండ్లు ఎక్కువ ఇస్తో చూద్దాం. మీ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరైతే ఎక్కువ ఆలాపన ఇస్తారో, ఎక్కువసేపు ఆలాపన ఇస్తారో వితౌట్ కట్నం వాళ్ళని పెళ్లి చేసుకుంటామండి. ఓకేనా? రెడీ? 1 2 3 ఆపకుండా ఊపిరి తీసుకోకుండా ఆలాపన ఇవ్వాలి. 1 2 3 స్టార్ట్. ఆ 25 సెకండ్ల ఆలాపన ఇచ్చిందమ్మా. గ్రేట్ కదండి. గ్రేట్ అండి, గ్రేట్. ఇది మా రెండోడు. అమ్మాయి నెంబర్ 2. అమ్మాయి నెంబర్ 2. వెరీ నైస్. పేరేంటి పేరేంటి అమ్మాయి? శిరీషాన్. శిరీషనా? ఏమొచ్చు? ఏం కళలు ఉన్నాయి నీలో? వంట బాగా చేస్తాను. వంట ఇప్పుడు చేయవచ్చా? ఏదమ్మా ఒక దోశ అడ కింద దోశ దోశ కన్నా చికెన్ చేసి చూపిస్తావా? చికెన్. మా అమ్మాయి చికెన్ పీసెస్ భలే కట్ చేస్తుందండి. చికెన్ పీసులు కోయండి. కోడిని తీసుకోండి. మీ అక్కనా చెల్లెనా? చెల్లి 25 సెకండ్లు ఇచ్చింది. నువ్వు ఎన్ని సెకండ్లు ఇస్తావు చూద్దాం. రెడీ? 1 2 3. అయిపోయిందా? ఆవులు, గేదెలు, బర్రెలు అన్ని పోయినాయి. అన్ని బా 24 సెకండ్లు ఇచ్చిందండి. ఒక్క సెకండ్ ఎక్కువ ఇస్తే అయిపోతుండేగా. కాంపిటీషన్ చాలా టఫ్ అయిపోయింది. ఇప్పుడు మీ ముసలి కూతురు దగ్గరికి వెళ్తానండి నేను. చిన్న అమ్మాయి అండి. చిన్న అమ్మాయి, అదే సారీ. వీడు మా పెద్దడు. ఓకే, ఏమొస్తా మనకు? యోయో. యోయోనా? యోయో అనవే ఒకసారి. అయ్యోయో. ఒక్కసారి యోయో డాన్స్ చేసి చూపిరా. యో 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 అన్నావు కదా, లేవమ్మా లేవు. యో 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 యో. ఒక భరతనాట్యం పాట అయినా శాస్త్రీయ సంగీతం పెడతాము, దాని మీద నృత్యం చేసి చూపి. ఏమండి, అంత ఇంత కాదు, మీ చిన్నమ్మాయిని నేను చేసుకుంటానండి. మీ అదృష్టం రవి గారు. థ్యాంక్ యూ అండి. నన్ను చేసుకుంటావా అమ్మాయి? ఓకే ఓకే చేసుకుంటానండి. యోయో పెళ్లి, యోయో స్టైల్లో పెళ్లి చేసుకోండి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం అని చెప్పు. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందులో వండి మొగుడు పెంకి పెండ్లం. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే, పిల్ల కళ్ళు మన్నవే,
పిట్ట నడుము సత్యమ్మ నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి వాళ్ళు తాయిగా ఉన్నావే. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు. పెంకి పెళ్ళం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది మిస్టర్ పెళ్లి కూతురు. దాని తర్వాత 300 వచ్చేసాయి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం సెకండ్ రౌండ్. అదే ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంటలో ఈ రోజు వైఫ్స్ హస్బెండ్స్ యొక్క బొమ్మలు గీయబోతున్నారు. సో వైఫ్స్ రెడీయా? రెడీ. హస్బెండ్స్ పోజులు రెడీ, పోజులు ఇచ్చేయండి. సో ముగ్గురు యోయో స్టైల్లో పెట్టారు. మీ టైం లిమిట్ లో మొత్తం టాప్ టు బాటమ్ దించాలి మీ ఆయన్ని. అండ్ పక్కన ప్రేమగా ఏదైనా రాయండి దించిన తర్వాత. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హస్బెండ్స్ మీరు ధైర్యం చేసి మరి బొమ్మలు చూడకండి. వ్యూ బాగుంది, బయట చూడండి. బాబా అదే ఏమైంది? బాబా ఎలా ఉన్నాడు ఫోటోలో? బాబా బాబా డబ్బాలో ఉన్నాడా? బీరువా దించింది ఏంటి బాబా? బీరువా బాబా. బా నీ యోయో బొమ్మ అయితే కేక. నీ బొమ్మ తర్వాత ప్రపంచంలో ఏదైనా స్టార్ట్ అయ్యేది. ఇప్పటివరకు ఇంత అందంగా ఎవరు దించలేదండి బొమ్మని. అదే యోయో బొమ్మ అంటే. రాయండి, ప్రేమతో ఏమైనా రాయండి. బాగుంది బొమ్మ. చూడండి, కొంచెం ప్యాంటు షర్ట్ వేయండి. ఆ ఫోటోలో ఆయన్ని మనసులో తలుచుకొని ఆయనకి ఏమైనా ప్రేమగా చెప్పండి. అగో నవ్వుతున్నాడు కదా, పనులు కూడా కనబడుతున్నాయి. ఈ యోయో బాబాకి జై అనుకోండి. నువ్వే నా మనసంతా నువ్వే. లాస్ట్ 30 సెకండ్స్ తొందరగా రాసేయండి. 10 9 టైమ్ అప్. అదేంటండి ట్యాంక్ బండ్ మీద బుద్ధుండేసారేంటి? ట్యాంక్ బండ్ మీద బుద్ధుండేసారేంట్రా? ట్యాంక్ బండ్ ముద్దుడు ఇంకా బాగుంటాడే మెంటల్ దానా. ఆ గుడ్డు ముఖం ఏంది, ఆ డబ్బా బాడీ ఏంది, ఆ కాళ్ళు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ ఏళ్ళు చూసిన కాళ్ళకి ఏమి ఇవా వేళ గాల్లో ఎందుకండి డబ్బా? ఇక్కడ డబ్బా, ఇక్కడ 2 డబ్బాలు బాగున్నాయి. ఆ చేతులు అయితే పాములాగా తిరిగిపోతున్నా ఇష్టం ఉన్నట్టు. బాబాయ్ మీరేమంటారు బాబాయ్ బొమ్మను చూసి? లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ. కానీ మీరైతే కాదు. ఫేస్ కట్ చూస్తే నిజంగా బుద్ధుడే కదా. ఈస్ట్ ఆర్ వెస్ట్, మై హస్బెండ్ ఇస్ బెస్ట్. అవర్ లవ్ విల్ కంటిన్యూ అంటిల్ సన్ అండ్ మూన్ గోస్ టు హనీమూన్. వావ్, సన్ అండ్ మూన్ ఇద్దరు కలిసి హనీమూన్ కి వెళ్తే ఎంత బాగుంటుందో. అవి ఎల్లవు అని చెప్పేసి అంటే ఊహించుకోవడానికైనా బానే ఉంది కదా అని. ఈ పాముల చేతులు, ఆ బొంగు లాంటి కాళ్ళు. గుడ్లు పెట్టండి, లేకపోతే దయ్యంలో ఉన్నారు. హే హౌ యార్, హౌ దిస్ ఇస్ పాసిబుల్? ఇట్స్ హ్యాపెన్. ఇట్ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్ రే. ఓన్లీ మొండి మొగుడు పెంకి వెళ్ళాం. ఎవరైనా ఇక్కడ చూసినట్టుంది. పక్కన ఉన్నాడు. లేదా ఆయనేనా? కార్టూన్ అది ఛానల్ లో కార్టూన్, ఆ బొమ్మ పేరు నాకు కరెక్ట్ డెక్స్టర్, గుర్తురాట్లేదు. డెక్స్టర్. ఆ కళ్ళు అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సేమ్ కదా. అట్లా ఉంటది. Yeah. ముక్కుంటది ఆడికి. ఆ, అదే ముక్కుండలేదు. జుట్టు కూడా హైలైట్ ఉంటది. ఇగో ఇక్కడ కూడా సేమ్. సేమ్ 10 11 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 10 9 ఉన్నాయి. అంటే ఇంచుమించు ఆ డెక్స్టర్ ఎందుకు తల గోక్కుంటున్నాడు ఎందుకు? మాస్ కదా, అది చేయి పెట్టాడు. ఆ పోజ్ ఇదా? ఏదో పెయిన్లు వెతుకున్నట్టున్నది. ఆ నాలుగు మాత్రం భలే ఉంది. ఓకే, ఐ లవ్ నందా, మై లైఫ్ ఇస్ యూ.
సింపుల్ అండ్ స్వీట్. ఒక కానీ చెయ్యి పైన ఒక చెయ్యి కింద అయిపోయింది పాపం. ఓకే, మీ బొమ్మ 100% బెటర్ అనిపిస్తుంది మీకు. అటు తిరిగి చూస్తే ఒకసారి తిరిగి చూడనట్టు. మీరు ఇటు వచ్చేసేయండి, ఇటు వచ్చేసి. భలే బాగుందండి బొమ్మ. సార్ సార్ ఆ సారే సార్ సతీష్ గారు ఉన్నారా సార్? యోయో యోయో అంట ఇప్పుడు మేలుకొచ్చిందా నీకు? కింగ్ సినిమాలో శ్రీహరి గారి బొమ్మ గుర్తొచ్చింది నాకు. కింగ్ సినిమా చూసారా? కాకపోతే మీరు ఇలా అన్నారంతే. ఏంటండి ఇంత ముఖంలా అన్ని దించారు. కళ్ళు, బొట్టు, ముక్కు, నోరు, చెవులు చూడు, ఆ 5 ఎంటికలు చూడు. కానీ ఏది మిస్ చేయలేదే. ఇది షర్టు కింద ప్యాంట్ వేసారా? అదే ప్యాంటేనా? ప్యాంట్ చెప్పులు వేశారు. ఈ కాలికి మధ్య కనెక్షన్ లేదు. అమ్మో. ఇంత పెద్ద చాట్ ఇస్తే ఇంత ఇప్పుడు చూడు, ఈ రెస్పాన్స్ ఇప్పటివరకు ఎవ్వరికి రాలేదండి. ఇట్లా చాట్ తిప్పగానే వాళ్ళు ఏమైతారో తెలియదు. కానీ అసలు బొమ్మ ఎక్కడుందని ఇప్పుడు ఒక్కసారి ఎత్తుకుంటారు. ఇక్కడ చూడండి, అలా హ్యాపీ ముఖాలు చూడండి. ఇప్పుడు ఇట్లా మాడిపోతాయి చూడండి. అటు చూడండి. అది యోయో స్టైల్. వావ్, దీనికి ఎంత స్కోర్ కావాలి యోయో చెప్పు? మీరే అభిమానంతో వేస్తే మేము చూస్తాం అండి. అయ్యో, ఎందుకు ఏముంది కావాలి? అభిమానానికి? ఏంట్రా అలాటో యోయో బొమ్మ అది ఎంత బాగుంది. యోయో బొమ్మ ఎంత బాగుంది అంటాడేంది? ఆయనకు పిచ్చ కింద, నాకు పిచ్చ కింద. కాసేపైతే నీకే ఎక్కుతుంది. అభిమానం అంట, అభిమానం ఎడగడుతుంది. ఏడుందిరా బొమ్మలే లేదు అది అభిమానం. కనిపిస్తుంది కదా. ఏది ఆ మాట కనిపించేది? ఉంది కదా. పెద్ద మనిషి ఏడుదా? ఏడు యోయో. ఇక్కడ 2 చేతులు, ఒక కాలు, నెత్తి, ఎంటికలు, చెవులు అని కనబడుతున్నాయి. రవి కాసేపు ఆగితే మనకి పిచ్చెక్కేలా ఉండి దా, నువ్వు కంట్రోల్లో ఉండు బేబీ. నా రాజ్యంలో గుర్రాలు ఎక్కడ? రవి స్ట్రైట్ మహామంత్రి. స్ట్రైట్ గా లెఫ్ట్ తీసుకుంటే నీ రాజ్యంలో గుర్రాలు. నువ్వు నీ ప్లేస్ కి ఓకే, దరిద్రం. ఇప్పుడు పాయింట్లు ఇవ్వాలంటే ఇప్పుడు ఎంత కావాలా? నీ ఇష్టం. అభిమానమా? అది ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఇంత బాగా దించినందుకు 600 పాయింట్లు ఇవ్వాలనిపిస్తుంది. ఏ వద్దొద్దు, అట్లా రూల్స్ బ్రేక్ చేయకూడదు. 300లో ఎక్కువ తక్కువ చేసుకో ఇవ్వు. ఎంత నువ్వే చెప్పు. ఇద్దాం. ఏంది అటు చూపి, అది లేపు. ఇగో 100. 100 కూడా యాక్చువల్లీ ఎక్కువే ఆ బొమ్మకి. ఈడంతా ఐ లవ్ నందా, మై లైఫ్ ఇస్ యూ. నందా అన్నారు కదా, ఇక్కడ కూడా 100. నందా మీకు 100. ఆ డబ్బాకి రాసింది బాగుంది. ఆర్ లవ్ విల్ కంటిన్యూ అంటిల్ సన్ అండ్ మూన్ గోస్ టు హనీమూన్. అదొకటే చూసి బొమ్మకి దానికి ఇద్దరు కలిపి 200 పాయింట్స్. 200. అమ్మా, మీరేం బాధపడకండి, ఓకేనా? ముగ్గురులో ఇప్పుడు 100 స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళు గెలుచుకుంటారేమో నాకు భయం అవుతుంది. వీళ్ళు యోయో చేస్తారు, అదే నా భయం. యోయో చేస్తాడు, డిఫరెంట్ స్టైల్స్ చేస్తాడు ఆయన. ఓకే, చూద్దాం. ఇప్పుడైతే మ్యూజిక్ స్టార్ట్. చేతి గాజులు కళ్ళు మన్నవే, పిల్ల కళ్ళు మన్నవే. పిట్ట నడుము సత్తెమ్మ, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే. సాటుగా వచ్చి సరసం ఆడమన్నవే.
నాన్న రోజు రోజు ఆ? ఆ. ఎందుకంటే ప్రేమంట రౌండ్ అయిపోయేసరికి వీళ్ళ ఫైనల్ స్కోర్స్ ఒక్కసారి అలా చూసేద్దాం. ఫస్ట్ కపుల్ మీ స్కోర్ 500 పాయింట్స్. సెకండ్ అండ్ థర్డ్ కపుల్ మీ ఇద్దరి స్కోర్స్ ఈక్వల్ గానే ఉన్నాయి, 400 పాయింట్స్. 400 డాన్స్ అద్భుతంగా చేశారు. ఆ 100 పాయింట్లు ఒక కప్పులకి వెళ్ళిపోయాయి. But- ఏ కప్పులకి వెళ్ళిపోయో నాకు అండ్ మా ఆడియన్స్ కి మాత్రమే తెలుసు అదేంటో. అందుకే థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ చేస్తామే. రివీల్ చేద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్ కళ్ళు కళ్ళు ప్లస్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? సీనియర్స్ తోనా లేకపోతే జూనియర్స్ తోనా? జూనియర్స్ తో స్టార్ట్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుందేమో కదా 8 months వాళ్ళే జూనియర్స్. అవును. లెట్స్ కాల్ దెం. ఫస్ట్ కపుల్ వచ్చేయండి. సో కళ్ళు కళ్ళు ప్లస్ ఆడడానికి రెడీ. సో యంగ్ కపుల్ ఏదో స్టార్టింగ్ లో ఉన్నాయి చెప్పుకోవాలన్నారు, ఏమైందండి? ఏమీ లేదు, ఈ మధ్య రీసెంట్ గా నేను జాబ్ కి ట్రై చేస్తున్నాను అనమాట. దాని వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అన్నమాట. నాకు ఇంట్లో ఉండి ఇంట్లో చూసుకుంటూ మళ్ళీ జాబ్ ట్రైల్స్ కి వెళ్ళాలంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. తనేమో సీరియస్ గా ట్రై చెయ్యి, అంత కేర్లెస్ గా ఉండమాక, మేల్స్ అని చెక్ చేసుకో, అది ఇది అని చెప్తూ ఉంటారు. నాకు అది కొంచెం హట్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. కానీ హస్బెండే కదా మనకి ఏదైనా మంచి చెప్పాలి అనుకుంటే, హస్బెండ్ చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అతను ఏంటంటే తన వేలోనే వెళ్ళు, జాబ్ ట్రై చెయ్యి, అక్కడ జాబ్ ఉంది కదా, వెళ్ళొచ్చు కదా, ఇంట్లో ఎందుకు ఉంటావు. ఇది మీ సైడ్ స్టోరీ అర్థమైపోయింది. సో ఇదే కంప్లైంట్ అనుకుంటున్నారు. అదే కంప్లైంట్. కరెక్ట్ మ్యాటర్ ఏంటో తెలుస్తుంది, చెప్పండి బాబాయ్. అది ఏదో జాబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యూచర్ లో యూజ్ అయ్యే జాబ్ చూసుకోవాలి. శాలరీ ఇంపార్టెంట్ కాదు, ఫ్యూచర్ లో యూజ్ అయ్యే జాబ్ చేసుకోవాలి. యూజ్ లేని జాబ్ ఎన్రోల్ చేసిన ఉపయోగం ఉండదు కదా. యూజ్ లేకుండా నువ్వు చేస్తే వేస్ట్ అని చెప్తాను. అందుకే నేను వెళ్ళొద్దని చెప్తాను. సరే, వెరీ గుడ్. అది డిస్కషన్ ఉంది, కానీ గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఏ మ్యాటర్ మీద గొడవలు ఏంటంటే నేను ఏదైనా ఓపెన్ గా ఉంటాను. నేను మామూలు చిన్న విషయం చెప్పినా సరే నేను సీరియస్ చెప్తాను. నేను అంటే నా వే ఆఫ్ మెంటాలిటీ అది. నేను గట్టిగా చెప్తాను, లౌడ్లీగా చెప్తాను. తనకి అది నచ్చదు అనమాట, తను హర్ట్ అవుతుంది. నచ్చదని కాదు, నాకు బాధ అనిపిస్తుంది అనమాట. మా పేరెంట్స్ చాలా దూరంలో ఉంటారనమాట. ఇంకేది ఉన్నా నాకు షేరింగ్ కానీ ఏదైనా అంతా తనే అనమాట. ఒకరికొకరే ఇంకా ఇక్కడ ఉంది ఇద్దరేమన్నమాట. పెళ్లికి ముందు మీరు ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి, ఇలా చేయండి, అలా చేయకండి అని ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేపర్ మీద రాసిచ్చారా? లేదు లేదు కదా. లేదు. ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చారంటే ఈ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఉండవు అని ప్రిపేర్ అయ్యే వచ్చారు. అంటే నేను అంతగా ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే బేసిక్ గా చెప్పాలంటే మా అత్తయ్య మామయ్య మా దగ్గర ఉండరు. ఉండేది తన్నే నేనే. అది మాకు ముందుగానే తెలుసు. అంటే అత్తయ్య మామయ్యతో కలిసి ఉండము, ఎలాగో హస్బెండ్ నేను సెపరేట్ గానే ఉంటాం కాబట్టి లైఫ్ బానే ఉంటుంది. ఆ మెంటాలిటీ ఫిక్స్ చేస్తున్నారు. నేను అలా ఫిక్స్ చేసుకున్నాను. మీకు చేసి పెట్టడానికి అమ్మ నాన్న ఇక్కడ ఉండరు, మొత్తం మీరే చేసుకోవాలి. అది కంప్లైంట్ లాగా చెప్తే ఏ హస్బెండ్ కూడా ఊరుకోడు. పాయింట్ క్లియర్? ఆయనకి పెళ్లి తర్వాత బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. మీరు ఇంకా మీలానే ఉన్నారు, మీరు మారాలి. అంటే మీకు ఎక్కడో తెలుసు ఇక్కడ మీ మిస్టేక్ మీరు అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఆయన మీ మంచి కోసమే చెప్తున్నాడు. అండర్స్టూడ్? బెలూని బర్స్ట్ చేయండి. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సెల్ఫిష్? నేనే. అది కరెక్ట్. తనకు సెల్ఫిష్నెస్ ఉండదు అస్సలు. ఫస్ట్ నా గురించే ఆలోచిస్తాను, మన గురించి. ఇప్పుడు నేను మా డాడీ వాళ్ళతో ఉంటే, అంటే బిఫోర్ మ్యారేజ్ ఎక్కువగా నాకన్నా కూడా నా ఫ్యామిలీ గురించి ఆలోచించేదాన్ని. మా మదర్ కానీ మా ఫాదర్ కానీ నేను బాధపడ్డా వాళ్ళు బాధపడకూడదు అని ఆలోచించేదాన్ని. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇతని గురించే ఆలోచిస్తున్నాను. నేను బాధపడ్డా, ఏదైనా కూడా ఎంత ట్రబుల్ ఫేస్ చేసినా ఈయన బాధపడకూడదు, నా వల్ల అసలు బాధపడకూడదు అననే ఆలోచిస్తాను. అలా బాధపడకూడదు అనుకుంటేనే చాలా బాధపడుతున్నాను. అదే నాకు బాధగా ఉంది. తన్ని మార్చుకోవడానికి ట్రై చేశారా? ట్రై చేస్తున్నాను. ఎలా ట్రై చేస్తున్నారు? తను మారాలంటే ఏం చేస్తున్నారు? తను నేనే బాగుండాలనుకుంటారు. నేనేంటి మా ఫ్యామిలీ సైడ్ కూడా కొంచెం బాగుండాలనుకుంటాను. అది వాళ్ళకి నచ్చదు అనమాట కొన్ని విషయాలలో, అన్ని విషయాలే కాదు. ఓకే. సో ఇప్పుడు మీతో ఉన్నట్టు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నట్టు మీ ఫ్యామిలీతో కలివిడిగా ఉంటుందా లేకపోతే? లేదు, కలివిడిగా ఉంటుందా? ఓకే, వెరీ నైస్. మారుతాను, ఒక చిన్న మాట చెప్పండి. నేను నీకోసం మారుతాను, కాకపోతే నువ్వు నన్ను మార్చుకోవడంలో నన్ను హట్ చేయకుండా చిన్నగా చెప్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతే. ట్రై చేస్తాను. ఒక బెలూన్ బర్స్ట్. సో ఎక్కడో నీ అర్థం చేపించడంలో మిస్టేక్ ఉందేమో అని అనిపిస్తుంది. నువ్వు ఫ్రెండ్స్తో
అమ్మ నాన్నతో ఎలా ఉన్నావో మీ ఆవిడతో కూడా అలానే ఉంటే సరిపోతుందేమో అని నువ్వు అనుకుంటున్నావు. అవును అవును అనుకుంటాను. అది మీ ఆవిడతోని ఎక్కువసారి ఆలోచించి ఏం మాట్లాడాలనో 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి మాట వాళ్ళు మనసుకి మనసుకి తీసుకుంటాము. నువ్వు ఇప్పుడు మాట్లాడిందల్లా ఏదో రోజు ఒక చిన్న తప్పు చేస్తావు. ఆ చిన్న తప్పు దొరికింది అనుకో మీ ఆవిడకి, ఇవన్నీ గుర్తొస్తాయి. ఆ తప్పు చెప్పి నీ నోరు మూసేసి ఇవన్నీ సాధించుకుంటారు అనమాట. నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వకు. బేసిక్లీ నువ్వు అన్ని మంచి చేస్తున్నావు, జాబ్ పరంగా అన్ని, ఫ్యామిలీ పరంగా అన్ని బాగా చూసుకుంటున్నావు. సో బేసిక్లీ ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. నువ్వు చెప్తే ప్రతి మాట వినాలని రూల్ లేదు. చెప్పడం నీ బాధ్యత, వినాలి వినకపోవడం ఆమె. అది అలా అనుకోరు, తను నేను చెప్పిందే చెయ్యాలి అన్నట్టు అంటారు. బేసికలీ అమ్మాయి మనసు అర్థం చేసుకుంటే నీకంటే తోపు, నీకంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడు. అర్థం చేసుకొని ఆ కూల్ వే, ఆ పద్ధతిగా చెప్పావనుకో అన్ని వింటది. నీ ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుంది. ఒక చిన్న తప్పు ఆమెకి ఇచ్చావనుకో, జేజమ్మా మాయమ్మ అది రానికుండా చూసుకో. ఓకేనా? మీరు మీ మంచి కోసమే చెప్తున్నాడు కదా, అరుస్తే 2 సార్లు వినండి, 3సారి అరవకండి. అరవకుండా చెప్తే కూడా వింటాను. చెప్పినట్టే చెప్పకుండానే చెప్పండి, అది అట్లా గుచ్చుకుంటుంది. ఓకేనా? సొల్యూషన్ దొరికింది కదా? బెలూన్ బాస్ చేయండి. ఓకే, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఏదో ఇక్కడ చిన్న చిన్న సొల్యూషన్స్ వచ్చాయి కదా, పాటించండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఫస్ట్ కపుల్ చాలా బాగా మాట్లాడారు. ఐ కాంటాక్ట్ గురించి లాస్ట్ లో చెప్తాము. ఇప్పుడైతే సెకండ్ కపుల్ ఫర్ కళ్ళు కళ్ళు ప్లస్ వచ్చేయండి. రెడీ? సో మీ ప్రేమకి యుద్ధాలు అలాంటివి ఏమైనా జరిగాయా? ఏం లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం? రిలేటివ్స్ అంటే చిన్నప్పుడు చూసారు, మళ్ళీ 5 years తర్వాత మ్యారేజ్ లో వాళ్ళ అత్త కూతురు మ్యారేజ్ లో చూసారు. అప్పుడు చూసి వాళ్ళ పెద్దల్ని తీసుకొచ్చి ఒప్పుకున్నారు అంతే. అంటే ఇంట్లో వాళ్ళే మాట్లాడుకున్నారు కానీ మీరేం మాట్లాడుకుంటే? ఫస్ట్ నన్ను ప్రపోజ్ చేశారు, తర్వాత నేను వాళ్ళ ఇంట్లో మాట్లాడండి, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడితే చేసుకుంటా అని చెప్పాను. ఇంటికి వచ్చారు, ఒప్పుకున్నారు అంతే. సో ఎందుకు నచ్చిందండి మీ ఆవిడ మీకు ప్రపోజ్ చేయడానికి? మంచిగా ఉంటది, మంచిగా మాట్లాడుతుంది. సో తను ఎందుకు ఇష్టపడ్డారండి మీరు? చూడ్డానికైనా మాట్లాడికైనా బాగుంటాడు. అంటే ఎందుకు నచ్చాము అని ఏం చెప్పలేం కదా, నచ్చాడు అంతే. సో ఇంట్లో వాళ్ళు నేను తన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఇంట్లో వాళ్ళు ఓకే చెప్పేశారు, ఎలాంటి అడ్డంకి ఏం చెప్పలేదు? అడ్డంకి అంటే ప్రేమిస్తున్నాను ఏం చెప్పలేదు ఫస్ట్, అలాగైతే చెప్పను. అంటే ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి ప్రపోజల్ వచ్చింది. ఓకే. అంటే మా మామ గారు ఒప్పుకుని ఉన్నారు, మా మమ్మీకి చెప్పారు. అప్పుడు అలా అంటే ఇద్దరు లవ్ చేసుకుని దాన్ని అరేంజ్ చేశారు అంతే. సో దాని తర్వాత అది అరేంజ్ అయిన తర్వాత అప్పుడు చెప్పారు. బాగుందండి, ప్లానింగ్ చాలా బాగుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి ప్లానింగ్ చేసుకోవాలి. రైట్. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈ ప్రైవసీ, ఫ్రీడమ్ అనేది ఎంతవరకు ఉండాలి? అసలు ఉండాలంటారా? ఉంటే ఎంతవరకు ఉండాలి? ఉండకూడదు యాక్చువల్లీ, కాకపోతే ఏ విషయం చెప్పకూడదు, దాచకుండా ఉంటే మేబీ బెటర్. దాచడం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రైవసీ అనేది మ్యారేజ్ తర్వాతనే బాగుంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఉంటే మళ్ళీ ఎవరితో మధ్య వాళ్ళతో తెలిస్తే అది బాధగా అనిపిస్తుంది. అంటే చాలా మంది అబ్బాయిలు అంటే హస్బెండ్స్ ఎలా ఫీల్ అవుతారంటే పెళ్లి తర్వాత వైఫ్ వచ్చేసింది, కొంచెం ఫ్రీడమ్ ఉంటే బాగుంటుంది. సో ఇంట్లో కొన్ని విషయాలు షేర్ చేసుకోలేరు వైఫ్ తో. అవును. సో ఆ ఫ్రీడమ్, ఆ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలంటారా? లేకపోతే? ఖచ్చితంగా ఇవ్వాలండి. వాళ్ళు అలా అనుకున్నప్పుడు అది తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే వాళ్ళకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. రైట్. సో ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఈ 6 years లో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ మీ ఇద్దరు షేర్ చేసుకున్నారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మా బాబు అండి, 1 year బాబు. బాబు పుట్టినప్పుడే నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. పెళ్లి తర్వాత ఎన్ని నెలల తర్వాత పుట్టాండి? 5 years తర్వాత. 5 years తర్వాత. స్పెషల్ వన్. పూజలు అవన్నీ జరిగాయా? ఓకే. ఫస్ట్ టైం ఆ బాబుని చేతిలో తీసుకోగానే ఆ ఫీలింగ్ ఎలా ఉంది యాజ్ అ ఫాదర్? ఫీలింగ్ అంటే నేను కూడా తండ్రి అను, చాలా సంతోషించింది, చాలా సంతోషం అనిపించింది. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. మీ ఇద్దరికి చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇప్పుడు ఏదైనా సాడ్ సిచ్యువేషన్ మీ వెంటనే వస్తుంది, అది మమ్మల్ని వదలట్లేదు ఏదన్నా, మీ సైడ్ ఒకటి మీ సైడ్ ఒకటి? నా సైడ్ అయితే వాళ్ళ అమ్మగారండి, ఎప్పటికైనా నన్ను యాక్సెప్ట్ చేసినట్టే ఉంది కానీ వాళ్ళ సిస్టర్తో ఎక్కువ ఫ్రీగా ఉంటుంది. నాతో అసలు అంత పట్టించుకోదు, మమ్మల్ని అసలు సపరేట్గా పెట్టేసింది. అంతే. అత్తగారు మిమ్మల్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు? చేశారు మ్యారేజ్ తర్వాత, దాని తర్వాత కొద్ది ప్రాబ్లమ్స్తో వాళ్ళు
పిలవలేదు మమ్మల్ని సరిగ్గా చూసుకోరు. మిమ్మల్ని ఇద్దరినా మిమ్మల్ని ఒకరిని? ఇద్దరిని మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్, అందుకే వద్దన్నారా? అరేంజ్ మ్యారేజ్ అంతా ఓకే అయింది. మరి కొన్ని ఆడపడుచు ప్రాబ్లమ్స్ తో వాళ్ళని ఎక్కువ కేర్ చేస్తే మమ్మల్ని కేర్ చేయరు. ఆడపడుచు అంటే వీళ్ళ సిస్టర్స్. సిస్టర్ మీ చెల్లెని? ఓకే, చెల్లె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందండి. అయినా కూడా ఆమె ఫోన్ వస్తే, ఆమె ఇంటికి వస్తే ఆమె సైడే మాట్లాడుతాను, మా సైడ్ తీసుకోదు. ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మ ప్రాబ్లం ఏంటి? ఏమో అండి, చెప్పదు, ఫ్రీగా చెప్పదు. అంటే సొంత కొడుకుని దూరం వాళ్ళకే చేసుకునేంత తప్పు ఇంపార్టెన్స్ మీరు ఏం ఇస్తుంది. చేశారు? అలా తప్పైతే నేను తప్పంటే ఏం చేయలేదండి. చేయలేదు. ప్రాంగా ముందుకు చెప్పమంటే ఈ షో చూస్తుందని చెప్తున్నాను నేను ఖచ్చితంగా. తప్పకుండా చెప్పాలంటే సొంత కొడుకుని దూరం చేసుకుంటుందంటే అది ఇంకా నాకే కొద్దిగా కోపం ఎక్కువ, నేనే కొద్దిగా గట్టిగా ఉంటాను. ఇలాంటి సన్ దొరకడం తాను అదృష్టం అండి. అసలు ఏం చెప్పడు మా తల్లికి. చూస్తేనే అర్థమైపోతుంది చాలా సాఫ్ట్ అని. సో మీ అమ్మగారే ఆలోచించాలనుకుంటా. మీరు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకోలేదా? మాట్లాడాను మీ చాలా. చెల్లెతో మాట్లాడారా? మరి చెల్లెతో మాట్లాడినా కూడా ఆమెతో మాట్లాడినా వేస్టే. చెల్లె కూడా వినదా? వినదు. అసలు వీళ్ళ చిన్నమ్మే బాగానే ఉంటుందండి. చిన్నమ్మతోటే ప్రాబ్లం. చిన్నమ్మ వచ్చినప్పుడే ప్రాబ్లం. చేంజ్ అవుతుంది. తర్వాత ఆమె ఉన్నప్పుడు మంచిగా అంటే ఉండదు. చెప్తుంది అంటారా చెల్లెలు? చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. అది చెప్పినందుకే చేంజ్ అవుతుంది. ఓ కొడుకులాగా మీ బాధ్యత ఈ భూమి మీద ఉన్నంత కాలం అదైతే తప్పదు, చూసుకోవాలి. ఎక్కువ ఆలోచించకండి. మా అమ్మకి ఏం కాకూడదు అని దేవుడిని ప్రార్థన చేసాం అనుకోండి, చాలు, అమ్మ బాగుంటది. మిమ్మల్ని రానివ్వట్లేదు, అంతే కదా? అంతే. మీరు ఇక్కడ నుంచి దేవుడిని మొక్కుంటున్నారు, మా అమ్మని చల్లగా చూసుకోండి అని. చెల్లెల్ని కూడా చల్లగా చూసుకోండి, ఎందుకంటే తోబుట్టు రక్త సంబంధం. అది మీరు చేస్తున్నారు. ఆ గొడవ మీ ఇద్దరి మధ్యలో రానియకండి. అది రాదండి. మీరిద్దరు సంతోషంగా ఉంటే ఎక్కడో మీ చెల్లెకి మీ అమ్మకి ఎక్కడో రియలైజేషన్ ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. మేము అదే చేస్తున్నాం అండి, ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం. దానికి మించి ఏం చేయలేమండి. బెల్ని బస్ చేయండి. మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు కదా, హస్బెండ్ అండ్ వైఫ్? మేమైతే హ్యాపీగా ఉన్నాం. అబ్బాయి యష్ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఒక్కసారి నువ్వు అప్పటి నుంచి మాట్లాడడం నాకు గుర్తే లేదు తెలుసా? కానీ అంతే అండి, సైలెంట్ గా ఇంట్లో ఒక్కసారి కింది కొంగి మీ ఆవిడ్ని ఎలా ప్రేమతో చూస్తూ ఐ లవ్ యూ చెప్తే చూడాలి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చెప్పంగానే చేయడం, అది సూపర్. మీరు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్రైట్, అద్భుతంగా, వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ కపుల్ వచ్చేయండి. చినుకు రాలితే చిగురు నవ్వదా, చిలక వాలితే చెట్టు పాడదా. యో ఇప్పుడంతా సీరియస్. ఇప్పుడు మీ ఆవిడ కళ్ళలో చూడు. కళ్ళు ప్లస్. రెడీ? ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్. సో పెళ్ళై 22 years అయింది. సో ఈ 22 years లో అంటే ఒకరు చేసిన తప్పు వల్ల ఇంకొకరు ఎప్పుడైనా బాధపడ్డారా? అంటే మీరు చేసిన తప్పు వల్ల తను బాధపడడం కానీ, తను చేసిన తప్పు వల్ల మీరు బాధపడడం కానీ, అలాంటిది ఎప్పుడైనా జరిగిందా? పెళ్ళైన 1 year లోనే బాబు పుట్టాడు. నాకు బాబు అంటే చాలా ఇష్టం. అసలు ఫస్ట్ బాబు పుట్టగానే మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. నాకు వచ్చేసి 14 years లోనే మ్యారేజ్ అయింది. బాబు తర్వాత బాబు పుట్టింది. అయితే మేమేమో బాబుని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాము. ఓకే. అక్కడ మా బాబు ఏమో ఇంకా మమ్మీ వాళ్ళు బాగానే చూసుకునేవాళ్ళు, కానీ బాబు నీళ్ళ తొట్లో పడి చనిపోయాడు. ఆ రోజు నైట్ ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి. వెళ్తే నేను చెప్పాను, బాబుని తీసుకొని రా, రేపు హాలిడే ఉంది తన స్కూల్కి, తీసుకొని రమ్మని చెప్పాను. కానీ తను ఇంకా సరే, తను ఏదో పనిలో తర్వాత తీసుకొద్దాను కానీ తీసుకొని రాలేదు. ఆ రోజు నెక్స్ట్ డేనే బాబు చనిపోయాడు. మేము ఆ విషయంలో నేనైతే చాలా బాధపడ్డాను. ముందు రోజు ఒక్కరోజు ముందు తీసుకొచ్చింటే బాగుండేది, కానీ తనకి ఇప్పటికీ కూడా నేను తిడుతూనే ఉంటాను. ఒక బాబు ఒక పాప ఉండాల్సింది, ఇప్పుడు ఒక పాప ఒక్కతే ఉంది. ఆ విషయంలో మట్టుకు నేను చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను. ఎప్పుడు గుర్తుకొచ్చినా, నాకు ఏడుపు వచ్చినప్పుడు తను తిడుతూనే ఉంటాను. మేము మామూలుగా అంటే ఇంకా హ్యాపీగానే ఉంటాం అన్ని విషయాల్లో. ఒక్క విషయంలో మటుకు ఎక్కువ బాధపడ్డదంటే ఆ విషయంలో బాధపడ్డాను. అంటే ఇంకా మర్చిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాబు మళ్ళీ తిరిగి రమ్మన్నా తిరిగి రాలేడు. 20 years పాప ఉంది. సో హ్యాపీగా పాపను చూసుకోండి. ఓకే. సో ఒక వెళ్ళి బస్ చేయండి. రెడీ? కొడుకుంటే ఎన్ని వయసు ఉంటుంది ఇప్పుడు అబ్బాయికి? 21. నాకు 22. రవీంద్ర దత్తత తీసేసుకోండి. మా అబ్బాయి డాడీ
నేను ఉన్నాక ఇంకెందుకండి ఆ? థ్యాంక్స్ అండి. మరి రోజు చూస్తారు కదా నన్ను, ఎప్పుడన్నా ఇంటికి వచ్చి ముక్క మీరంటే పెట్టి. మాకు చాలా ఇష్టం. పెళ్లికి ముందు ఎట్లా ఉండేది జీవితం, పెళ్లి తర్వాత ఎట్లా మారింది? పెళ్ళికి ముందు నేను ఏమనే ఎక్కువ చూసేవాడిని. పెళ్లికి ముందు లవ్ మ్యారేజా? మ్యారేజ్ కదా, అంటే వీళ్ళు మేము రిలేషన్స్ చూడడానికైనా వెళ్ళేవాడిని. నచ్చుకొని బాగా ఇష్టపడి ఇంట్లో ఒప్పించి చేసుకున్నాను అట్లా అని. అమ్మ బాగా చూసుకుంటుందా నేను ఇప్పుడు? చాలా బాగా చూసుకుంటాను. ఏదంటే అది మేము చాలా బాగుంటామండి. అస్సలు ఏడిపోయేదా? ఏం లేదా, కోపము సతాయించదా? కోపం లేదు, ఏమి లేదు. మీ ఆయన అంటే ఎందుకు నీకు అంత పిచ్చి ఇష్టం? పిచ్చి ఇష్టం ఏం కాదు, ఇష్టం. అంటే ఇష్టం, అంటే అంత ఇష్టం లేదనమాట. కొడుకు అంటే పిచ్చి ఇష్టం, ఆయన అంటే ఓకే ఇష్టం. ఎందుకు అంటే ఎక్కడో బాధ పెడుతున్నాడు అనమాట. ఏం లేదు, బాధ పెట్టడం అంటే ఒక విషయం ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు డ్రింక్ చేస్తారు, ఆ విషయం నాకు నచ్చదు. అవన్నీ ఏమనొద్దు అబ్బా ప్లీజ్. ఉన్న విషయం అది, ఆ విషయంలో నాకు నచ్చదు, అదొకటే బాధ. ఇంకా అంతకుమించి ఏం బాధ. రెగ్యులర్ కదా, ఎప్పుడైనా ఒకసారి ఫంక్షన్ లో అప్పుడప్పుడు నాకు నచ్చదు ఒక విషయంలో. సో అంతేగాని ఇంకా తన ఏ విషయంలో కూడా బాధ పెట్టాడు, బాగా తీసుకుంటాడు నన్ను. దీనికి సొల్యూషన్ వస్తుంది, బెలూని బస్సి చేసేయమ్మా. మరి అది మానుకోవచ్చుగా, దేనికి మంచిది అది? ఇప్పుడు ఏజ్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తక్కువ చేయి, ఫ్యూచర్ లో పూర్తిగా మానేయి, నీ మంచికేగా. సరే మొత్తానికే మానే. అది బెలూన్ పగలగొట్టు. అన్ని తెలిసే చేస్తారబ్బా మీరు. ప్రామిస్ చేయి, చేతిలో చెయ్యి. నేను సతీష్ ఇప్పటి నుంచి మందు తీసుకోవడం మానేస్తున్నాను. పూర్తిగా. థ్యాంక్ యూ. ఓకేనా? మంచిది కాదు, వదిలేసండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో ఇప్పుడు ఎంత నవ్వుకుంటున్నాం కానీ కళ్ళు ప్లస్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఎలిమినేషన్ కంటే ముందు మీరు అద్భుతంగా 100 పాయింట్లు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఎవరికి ఇద్దామండి 100 పాయింట్లు? డాన్స్ కి 100 పాయింట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరు బాగా చేస్తే వాళ్ళు. వాళ్ళు చెప్పారు ఆన్సర్, ఎవరికి ఇద్దాం? సరే పర్లేదు, వాళ్ళు చెప్తారు చూడండి ఎవరికి. రైట్, సో 100 పాయింట్లు వచ్చాయి కాబట్టి 500 400. రైట్, కళ్ళు ప్లస్ ముగ్గురు తర్వాత ఐ కాంటాక్ట్. అబ్బే ఎక్కడ మిస్ కాలేదు. ముగ్గురు జెన్యూన్ గా ఉండే, ముగ్గురు ఆనెస్ట్ గా మాట్లాడారు. సో ముగ్గురికి కూడా 300 పాయింట్స్. సూపర్. సో ఈ పరిస్థితిలో ఏమైందంటే అక్కడ 800 అయింది, లాస్ట్ కపుల్ కూడా 800 అయింది, మిడిల్ కపుల్ మీ స్కోర్ ఓన్లీ 700 పాయింట్స్ తక్కువ. నో ప్రాబ్లం. బట్ షోకి వచ్చారు, హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. లైఫ్ లో ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే మేము లాస్ట్ రౌండ్ కి వెళ్ళిపోతామే. మీరు కూడా చూస్తూ ఉండండి, ఆటడిస్తే రౌండ్. కాకపోతే కూర్చున్న బ్రేక్ తీసుకుందాం. మొండి మగుడు పెంకి పెళ్ళాంలో నీ చేతి గాజులు కళ్ళు మన్నవే, పిల్ల కళ్ళు మన్నవే, పిట్ట నడుము సత్యమ్మా. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే. అయిపోయింది, జాగింగ్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు పెంకి పెళ్ళాం. ఫైనల్ రౌండ్ ఆటడిస్తే ఏమైతే సింపుల్ బాక్సులు పెట్టాం. ఆ బాక్సుల్ని అలా చూసుకుంటూ ప్రతి బాక్స్ మీద అడుగేస్తూ పొరపాటు బాక్స్ కాకుండా కింద కాలేసారనుకోండి పడిపోతారు. సో చూసుకుంటూ వెళ్ళండి. కాకపోతే తల కింది కొంచితే మీ ట్రేలో ఉన్న బాల్ పడిపోతుంది. సో తల కింది కొంచకుండా నెమ్మదిగా వెళ్ళి మీ వైఫ్ తల మీద బాస్కెట్ ఉంది కదండి, అక్కడ బాల్ వేసేసి రావాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంతే. చెయ్యి పెట్టద్దు, అసలు చెయ్యి పెట్టకండి. మధ్యలో బాల్ పడిపోతే బ్యాక్ రావాలి. జాగ్రత్త. గేమ్ కాదు, మీరు ఇంపార్టెంట్. అర్రే మెల్లగా వేయండి. Yo, I'm about to explode. Here I come, can you feel my flow? Yeah. Right. Very good. పరిగెత్తండి. ఇద్దరు సమానంగా వెళ్తున్నారు. ఎవరో ఒకరు బాల్ ఎక్స్ట్రా వేయాలి. సో ఇప్పుడు 2 balls. 2 balls పెట్టుకోవచ్చు. 2 balls కమ్ ఆన్. ఒక్కటన్న కింద పడితే మళ్ళీ వాపస్ రావాలి.
జాగ్రత్త జాగ్రత్త. ఏంది అందులో నుంచి పడ్డాయా అక్కడ పడ్డాయి? మళ్ళీ వాపస్ రా ఒకటి పట్టది. ఇంకోటి పెట్టుకొని వెళ్ళండి. ఇంకోటి ఫాస్ట్ అంతే అంతే అంతే. స్లోగా వెళ్ళండి. అరే అక్కడ బాల్ వేస్ట్ చేశారు. 2 balls. ఇప్పుడు 3 పెట్టుకోవచ్చు. 3. రెడీ. లాస్ట్ 30 seconds. 10, 9, 8. ఆగిపోండి. ఇప్పుడు ఇద్దరు సమానంగా వేసినట్టు మాకు అనిపించింది. సేమ్ నంబర్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి అనుకోండి, టాస్ వేస్తాం. ఒకటి ఎక్కువ ఈడుంది అనుకోండి, మా డాడీ వాళ్ళు గెలుస్తారు. ఒకటి ఎక్కువ ఆడింది అనుకోండి, మా బాబాయ్ వాళ్ళు గెలుస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో ఇక్కడ. ముందు అక్కడ స్టార్ట్ చేయి. 1, 2, 16, 17. అక్కడ 17 కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసా? 1, 2, 3, 4, 5, 6, 14, 15, 16. రెడీ. ఒకే ఒక బాల్ ఎక్స్ట్రా వేసి గెలుచుకున్నారు ఇవాళ మొండి మొగుడు పెంకి వెళ్ళాం టైగర్. ఇప్పుడైతే ఖచ్చితంగా మానేయాలి నువ్వు. గిఫ్ట్స్. సో అందరికి గిఫ్ట్స్ ఇచ్చేద్దాం. ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. కింద పెట్టేసాను. అంతేకాదు మా అమ్మ మంచి చట్నీలు చేయాలని కోరుకుంటూ ఒక మిక్సీ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అండ్ అంతేకాదు మా జీ తెలుగుని, మా మొండి మొగుడు పెంకి పిల్ల ప్రోగ్రామ్ ని గుర్తు పెట్టుకోవాల్సిందిగా చిన్న కానుక. వెరీ నైస్. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందో ఏంటో కనుక్కుందాం. ఎలా ఉంది సార్? ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేశారా? పక్కా. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఎంజాయ్ చేశారు? వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మేము రావడం, ఎప్పుడు రాలేదు తను. అసలు నేను ఎలా చేస్తాడు అనుకున్నాను. సో బాగా ఎంజాయ్ చేసాం. చాలా మా లైఫ్ లో ఫస్ట్ టైం ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు. కొంచెం కష్టం, లాస్ట్ కి కొంచెం హార్డ్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. ఎలా అనిపించింది షో? చాలా హ్యాపీగా ఉంది. పక్కా ఎంజాయ్ చేశారా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా రావచ్చండి మా షోకి. ఎలా అంటే ఒక మెయిల్ పంపించాలి, mmpztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 3:30కి రాత్రి 11 గంటలకు కలుసుకుందాం. నేను మా నాన్న బిజీ ఉంటాం ఇప్పుడు. కలుసుకుందాం. ఓకే బాయ్.